హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. నేను మీ గౌరవకృష్ణ. ఈ రోజు మేము మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ఓజీ మూవీకి సంబంధించి. హలో, నేను మీ ఆకాశరామన్న మళ్ళీ అన్నయ్య వచ్చాను. వచ్చాడు. అన్నయ్య మంచి టాపిక్ తెచ్చాడు, లేకుంటే ఏం తెచ్చాడు ఈరోజు? ఆకాశరామన్న గారు ఏం టాపిక్ తెచ్చారు ఇంట్రెస్టింగ్ గా? ఈ రోజు నేను అన్న ఒక నిమిషం ముందు, మొన్న ఓజీ సినిమాకి సంబంధించి అడిగినావు కదా, మళ్ళీ వెళ్ళి చూసిన ఓజీ సినిమా చాలా బాగుంది మూవీ. ఈ రోజు నేను కాంతారా చాప్టర్ 1 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మాట్లాడు, నాకు అవసరం లేదు. ఆకాశరామన్న నువ్వేం కనపడవు, బట్ మాకైతే ఇంట్రెస్ట్ లేదు దీని గురించి మాట్లాడడానికి. చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కన్నడ పీపుల్ ఉన్నారో వాళ్ళు చేసే పనుల దృష్ట్యా, రీసెంట్గా ఆడియో లాంచ్ దృష్ట్యా నాకైతే మాట్లాడదలుచుకోలే. ఇంకా కృష్ణ ఏమైనా ఉంటే మాట్లాడతాడు, నాకు అవసరం లేదు. ఇది కాంతారా మూవీని బాగానే ఆదరించారు కదా, కాంతారా చాప్టర్ 1 గురించి ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదు? ఎందుకు అంత కోపం? అంటే కాంతారా మూవీని మనం ఆదరించాం కదా, అయితే అదే మన మిస్టేక్ అయింది అనుకుంటా. అది తప్పు. అంటే తెలుగు వాళ్ళు తక్కువ స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా ఆదరించడం వల్ల. కాంతారా 1 గురించి, కాంతారా చాప్టర్ 1 గురించి ఈసారి మేము మాట్లాడదలుచుకోలేదు, సినిమాని చూడదలుచుకోలేదు. బాయ్కాటే ఫస్ట్. కాంతారా చాప్టర్ 1 కాదు, ఏ సినిమా అయినా తెలుగు పీపుల్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే తెలుగు సినిమానా తమిళ సినిమాని చూసుకో మన నెత్తిన పెట్టుకుంటాం. అదే ఇప్పుడు కొంతమందికి చాలా చీప్గా చేస్తున్నారు బిహేవియర్లు. ఏది ఓజీ మూవీని కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాం కానీ వాళ్ళకి కల్కి కానివ్వండి, సినిమాతో సంబంధం లేకుండా పోస్టర్లు చించడం ఏం పట్టిందే? ఇక తెలుగు ఆడియన్స్గా మనం ప్రతి సినిమాని ఆదరించడమే, పక్కన వాళ్ళకి మనం తక్కువ అవుతున్నాం. అందుకని ఈసారి మటుకు ఈ సినిమా కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటున్నాను నేను. అదే ఆకాశరామన్న, అదే మా ఒపీనియన్. సరే, రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కాంతారా చాప్టర్ 1కి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఆడియన్స్ కూడా చాలా బాగా వచ్చారు, చాలా మంది వచ్చారు, చాలా బాగా ఆదరించారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంది? అది ఏముంది, అదేదో సినిమా కోసం వచ్చారా, అక్కడ వచ్చిన హీరో కోసం వచ్చారా? అది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు. ఆయన ఇక్కడ కాదు ఎక్కడ పెట్టినా ఆయన కోసం వస్తారు. ఎందుకంటే ఆయన చూడడానికి కోసం వచ్చారు. ఆయన ఇంజురీ ఉన్నా కూడా ఆయన వచ్చాడు ఆడియో లంచ్కి, ఎందుకంటే ఒక సినిమాని సపోర్ట్ చేద్దామని. ఎట్లయితే మన తెలుగు హీరో సపోర్ట్ చేస్తారో మనం కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు చేసే పనులు ఉన్నాయిలే, స్పీచ్లు కూడా తెలుగులో ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. సో అది ఇంకా దాని గురించి. రిషబ్ శెట్టికి తెలుగు రాదా అంటే, ఆల్రెడీ కాంతారా ఏదైతే పార్ట్ 1 ఉందో, ఈ చాప్టర్ 1 కాకుండా ఇంకోటి ఉందో, దాని సక్సెస్ మీట్ తర్వాత సాక్షి మీడియాతో చాలా క్లారిటీగా తెలుగులో మాట్లాడడం జరిగింది. మరి తెలుగులో మాట్లాడడం రాదా అంటే తెలుగులో మాట్లాడతాడు. ఏదైతే హిందీ స్టేట్స్కి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడతాడు, తమిళ స్టేట్స్కి వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడతాడు. తెలుగులో మాత్రం ఓన్లీ ఆడియో ఫంక్షన్లో నమస్కారం మాత్రమే. మిగతా మొత్తము కన్నడలో మాట్లాడు. అది ఏం మాట్లాడిండో ఆయనకే తెలవాలి, అక్కడ ఉన్న కన్నడ పీపుల్స్కి తెలియాలి. అసలు తెలుగు ఆడియన్స్కి ఏం అర్థమైంది అక్కడ? తెలుగు ఆడియన్స్కి ఏం కూడా అర్థం కాలేదు. అది తెలుగు ఆడియన్స్ తిట్టాడో తెలియదు, పొగిడాడో తెలియదు. అసలు వచ్చాడు, ప్రమోషన్ చేసుకున్నాడు, పోయాడు. ఏది ఎన్టీఆర్ గారు వల్ల అంతే. ఒకవేళ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేయకపోతే వచ్చేవాడు అసలు. ఆ ఎన్టీఆర్ గారు కూడా, ఎందుకంటే తర్వాత ఎన్టీఆర్ గారిది ఒక సినిమా ఉంది, అలాగే వాళ్ళిద్దరు ఇంతకుముందు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అలా సినిమాకి సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి. ఇండస్ట్రీ పచ్చగా ఉంటే ఇంకా చాలా మంది పీపుల్స్ ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతకడం జరుగుతుంది కాబట్టి అలా ఆయన మంచి ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఎట్లుందంటే, తెలుగు ఆడియన్స్ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు ప్రమోషన్ చేయడానికి వచ్చినప్పుడు కనీసం తెలుగులో వచ్చి రాని తెలుగు అన్న మాట్లాడితే బాగుండేది. సరే, తెలుగు నీకు రాలేదు, ఇంగ్లీష్ ఉంది కదా యూనివర్సల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. ఇంగ్లీష్ కూడా మాట్లాడకుండా వచ్చి కన్నడలో మాట్లాడారంటే మన లాంగ్వేజ్ని వాళ్ళు ఎంతలా తక్కువ చేస్తున్నారు. ఇక్కడ హీరోలు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే అక్కడున్న ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, ప్రేక్షకులు ఉంటారో, హరిహర వీరమల్లు, ఓజీ సినిమా, కల్కి సినిమా, సంక్రాంతికి వస్తున్నాం, ప్రతి సినిమాకి సంబంధించిన బ్యానర్లు చింపేయాలి, లేకపోతే ఆ ప్రీమియర్ షోలో అడ్డుకోవాలి. సో తెలుగు సినిమాలు అంటే వాళ్ళకి చిన్న చూపు, అంటే తెలుగు అంటే చిన్న చూపు వాళ్ళకి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా మేము కాంతారా చాప్టర్ని ఇవన్నీ దూరం పెడతాం, పక్కా దూరం పెడతాం. ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? తెలుగులో మాట్లాడాలి. సో తెలుగు పీపుల్కి మీరు ఏం చెప్తున్నారు, మీ సినిమా ద్వారా మీ సినిమా ఎలా ఉంటుందో చెప్పాలి. సో ఇక్కడ తెలుగు స్టేట్స్కి వచ్చి మీరు కన్నడ మాట్లాడుకుందానికి ఎందుకు? అక్కడి నుంచో మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని మా ఒపీనియన్. అది ఆకాశరామన్నకి ఇప్పుడే వచ్చిన సమాచారం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు సినిమాని బాయ్కాట్ చేయొద్దని చెప్పి, మరియు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు కూడా పెంచారని చెప్పి ఇప్పుడే సమాచారం వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటివి చూసే కదా వాళ్ళు రెచ్చిపోయేది. మన హీరోలకి మంచితనం ఉంది, అలాగే మన తెలుగు ఆడియన్స్కి కూడా ఈ సినిమా ఒకటే బాయ్కాట్ అన్నారు, మిగతా సినిమాలను ప్రమోట్ చేశారు. అవి చూసుకుని వాళ్ళు చేసే ఎక్స్ట్రాలకే ఇప్పుడు మేము అది అంటున్నాం. ఖచ్చితంగా హీరోలు చెప్పారు కాబట్టి తప్పక చూస్తామేమో కానీ, బట్ మన హీరో గొప్పతనం అది. బట్ వాళ్ళు అది చేయలేకున్నారే, అది కదా మా బాధ. అదే మేము అందుకే ఈ సినిమా గురించి ఫస్ట్ మేము ఎందుకు మాట్లాడదలుచుకోలేదు అన్నామంటే అదే. మన హీరోలు సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా కాంతారా చాప్టర్ నెత్తిన పెట్టుకొని అసలు వాళ్ళ మౌత్ టాక్తోనే తెలుగులో అసలు తెలుగు పీపులే కదా ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేసింది. ఏమంటావు కృష్ణ? అంతే.
అయితే ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అలాగే ఎన్టీఆర్ గారు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారు సినిమాని చూడమని, బట్ మనకి ఏదైతే మంచితనం ఉందో ఆ మంచితనం అనేది ప్రతిసారి ఆ చేతగానితనం అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్క సినిమాకే రిపీట్ కాలేదు, రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమాకే కాదు, ఈ ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ నుంచి ప్రతి సినిమాకి రిపీట్ కావడం జరుగుతుంది. అందుకే ఈసారి ఈ విధంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటాం. బట్ ఏంటంటే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆజ్ఞాపించారు, అలాగే ఎన్టీఆర్ గారు చూడమని చెప్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో మనం ఆ విధంగా ఆలోచించకూడదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు ఇప్పుడిప్పుడే మన రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి టైంలో తిరిగి కన్నడ సినిమాలు తెలుగు వాళ్ళు చూడొద్దు, తెలుగు సినిమాలు కన్నడాలు చూడొద్దు, అదంటే తిరిగి మళ్ళీ ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ నుంచి మనం స్టార్ట్ అయ్యామో తిరిగి అదే పొజిషన్కి రాబోతున్నాం. అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా హైక్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నారైతే ఓజీ సినిమాకి కానీ హరిహర వీరమల్లు సినిమాకి కానీ కన్నడలో మన కన్నడ లాంగ్వేజ్లో రీసెంట్గా టికెట్ రేట్ పెంచలేదు, బట్ హైక్ ఇవ్వలేదు. అయినప్పటికీ మన తెలుగు వాళ్ళు తెలుగు ప్రభుత్వాలు ఇచ్చాయంటే మన తెలుగు వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకోండి. అదే కాంతార విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు చాప్టర్ 1 కాకుండా ఏదో సినిమా వచ్చిందో ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి 50 కోట్లు రావడం జరిగింది నెట్ కలెక్షన్. కన్నడ నుంచి 130 కోట్లు వస్తే మన తెలుగు నుంచి 50 కోట్ల నెట్ కలెక్షన్ రావడం జరిగింది. అదే కేజీఎఫ్ సినిమా కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2 సినిమాకి కన్నడ నుంచి 180 కోట్ల నెట్ కలెక్షన్ వస్తే మన తెలుగు నుంచి 130 కోట్ల నెట్ కలెక్షన్ రావడం జరిగిందంటే కన్నడ సినిమాలనే కాదు, కన్నడ అయినా తమిళ అయినా ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఒక హీరో మంచి సినిమా తీస్తే ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుడే ముందుంటాడు. తెలుగు ప్రేక్షకుడు ఏంటంటే అది తెలుగు సినిమా అయినా బాగాలేదంటే బాగాలేదంటాడు, వేరే లాంగ్వేజ్ సినిమా అయినా బాగుందంటే బాగుందంటాడు. సో ఇలాంటి తెలుగు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఆడియన్స్గా ఆకాశరామని అడిగాడు కానీ మీ ఒపీనియన్ చెప్పండి. సో వాళ్ళు ఇలా చేయడం కరెక్టేనా? సినిమా పోస్టర్లు దించడం, అలాగే వేరే హీరోలు వచ్చి ఇక్కడ కన్నడ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి, కరెక్ట్. ఇంత జరుగుతున్నా కూడా ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి కదా. దీని గురించి మీ ఒపీనియన్ మీకేమనిపిస్తుంది? మీరు కబడ్డీ మేమేదో ఈ సినిమాని వద్దు అంటున్నామని కదా ఆకాశరామని అడిగాడు కదా, మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. అది లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు కాంతారా చాప్టర్ 1 మూవీ టీం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సింపుల్గా ఏం లేదన్న, సింపుల్గా కాంతారా చాప్టర్ 1 టీం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు రిపీట్ అవుతుంది కాదు, చాలా రోజుల నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి రిపీట్ అవుతుంది. ప్రతిసారి ఊరుకున్నాం, ఈసారి కూడా ఊరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా ఏదైతే తెలుగు వాళ్ళ మనోభావాలు ఉన్నాయో ఈసారి బాగా దెబ్బతినడం జరిగింది. రీసెంట్గా ఓజీ విషయంలో కూడా చాలా దెబ్బతినడం జరిగింది. సో మేము ఏం కోరుకుంటున్నామంటే మూవీ టీం ఏదైతే ఉందో అఫీషియల్గా వాళ్ళు బయటకు వచ్చి తెలుగు ప్రేక్షకులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒకరు చెప్పలేదు అంటే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఈ బైకట్ ఇప్పుడు పోతుండొచ్చు, ఇప్పుడు సినీ పెద్దలు చెప్పారు కాబట్టి పోతుండొచ్చు, రేపు పొద్దున ఇదే మళ్ళీ కంటిన్యూ కాదంటే ఏంటి, మన సినిమాలు తిరిగి కన్నడ లాంగ్వేజ్కి వెళ్తే అక్కడ తిరిగి ఇదే రిపీట్ కావడం జరుగుతుంది. కాబట్టి భాష అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ తగ్గించడానికి కానీ సినిమాకి మధ్య కమ్యూనికేషన్ తగ్గించడానికి కాదు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్, దాన్ని ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ చూడాలి. కానీ ఆ భాషలో వస్తుంది, ఈ భాషలో వస్తుంది, టైటిల్స్ ఆ భాషలో ఉన్నాయి, పోస్టర్లు ఈ భాషలో ఉన్నాయి అనేది తప్పు. అందుకని ఏదైతే మూవీ టీం ఉందో తెలుగు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీకు అనిపిస్తే బహిరంగంగా వచ్చి ఒక్కసారి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఫైనల్గా ఉండాల్సింది ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, ఇండియన్ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి. రీజనల్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్కి పోయి ఈరోజు గ్లోబల్ స్థాయికి వెళ్ళి మన ఇండియన్ సినిమాకి ఒక పేరు వస్తుందంటే ఖచ్చితంగా అది సినిమా లెవెల్లే. కాబట్టి ఇండస్ట్రీ పచ్చగా ఉంటే ముందు మన ఇండియన్ ఇండస్ట్రీ పచ్చగా ఉంటే గ్లోబల్ వైజ్కి వెళ్ళి మంచి పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి కాంతారా చాప్టర్ 1 టీం ఏదైతే ఉందో ఒక్కసారి బహిరంగంగా తెలుగు ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి రిపీట్ కాకుండా ఇకపైన కూడా చూసుకోవాలి. అక్కడ మూవీస్ ఇక్కడ వచ్చినా మేము ఆదరిస్తాం, ఇక్కడ మూవీస్ అక్కడ వెళ్ళినా మీరు కూడా ఆదరించగలుగుతూనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఎవరైతే ఈ ఫ్లెక్సీలు చించుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇది ఆపాలి. దీన్ని ఖచ్చితంగా ఎవరంటే ఈ పీపుల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్ కానీ పెద్ద హీరోలు చెప్పాలి. ఎవరైతే మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు కదా ఈ మూవీని బాయ్కాట్ చేయొద్దని, అలాగే అక్కడ సినీ పెద్దలు చెప్పాలి మీరు ఫ్లెక్సీలు చించొద్దురా బాబు అని చెప్పి. అలా చెప్తేనే వాళ్ళు ఆగుతారు. సో వాళ్ళు అది ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే ఒక సినిమా కాదు ప్రతి సినిమా చించుకుంటూ పోవడం ఏంటి, సినిమాని చంపేస్తే ఎట్లా పాన్ ఇండియా లెవెల్కి ఎలా వెళ్తుంది? పాన్ ఇండియా కలెక్షన్లు కావాలి అన్నీ అంటారు, మళ్ళీ మీరు సినిమాని చంపేస్తే ఇట్లా ఇది దేశాలు వెళ్ళిపోతాయి. సో ఇది ఇంతటితోటి వాళ్ళు ఆపాలి. ఫస్ట్ వాళ్ళు ఆపితేనే మేము ఆపుతామని చెప్తున్నాం. బట్ ఈ సినిమాకు వరకు మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దీని వరకు ఆ బాయ్కాట్ని పక్కన పెట్టి చూడడానికి ధైర్యం చూస్తాం. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే లార్డ్ శివ గురించి కూడా ఉంది కాబట్టి కాన్సెప్ట్ చూస్తాం. బట్ నెక్స్ట్ టైం నుంచి కానీ వాళ్ళు కానీ చించితే ఇక కన్నడ ఇండస్ట్రీ జోలికే పోం. అది మటుకు నా ఫైనల్. సో తెలుగోడి గొప్పతనం, తెలుగోడి సాంప్రదాయం ఏంటంటే నువ్వు ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చావని కాదు, ఏ సినిమా తీసుకొచ్చావని కాదు, సినిమా బాగుంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుడు నెత్తిపైన పెట్టుకొని చూసుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్స్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన చాలామంది హీరోలు ఉన్నారు. సో ఏంటంటే ఇది అర్థం చేసుకొని ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇకపై నుంచి రిపీట్ చేయకుండా ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది. ఆకాశరామనగా నా రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం అది కాదు. 2వ తేదీ కాంతారా చాప్టర్ 1 సినిమాని ఆదరించి మంచి విజయాన్ని వాళ్ళకి అందించి తెలుగు వాళ్ళ ప్రేమ అంటే ఏంటో మేమేందో చూపిస్తాం. ఆకాశరామన్న సైనింగ్ ఆఫ్. కృష్ణ నాకు డౌట్, ఆకాశరామన్న కొమ్మ చూసి కన్నడ వాడు కాదుగా,
మన బాయ్కాట్ కాడి నుంచి మనకు సినిమా చూపించేదాకా మార్చేశాడు తన కన్నడ అయితే ఇక్కడికి వచ్చి కన్నడలో మాట్లాడతాడు కదా. తెలుగులో మాట్లాడాడంటే మనోడే. నాకు ఎందుకో డౌట్, బిగ్ బాస్ వాళ్ళ తమ్ముడేమో అనుకుంటున్నా ఈ ఆకాశరామన్న, ఆయనలాగా వినిపిస్తున్నాడు. ఆడియన్స్ మీరు చెప్పండి, మన ఆకాశరామన్న కొంచెం బిగ్ బాస్ వాళ్ళ తమ్ముడులాగా మమ్మల్ని కమెంట్ చేస్తున్నాడు కదా. బాయ్కాట్ ఎన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని చేసి సినిమా చూపించాడు. ఫైనల్గా ఆకాశరామన్న ఒక మంచి తెలుగు సినీ అభిమానాన్ని అయితే నాకు అర్థమవుతుంది. మీకేం అర్థమైందో కామెంట్లో తెలియజేయండి. మా వాల్ పోస్టర్ ఛానల్లో మళ్ళీ ఆకాశరామన్న ఎపిసోడ్ కోసం ఇప్పుడే బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఉంటాం, బాయ్, థ్యాంక్స్.